ఒక ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదు. ఒక మాట మనసుని మలచగలదు. ఒక మార్గదర్శనం జీవితాన్ని వెలుగులోకి తీసుకురాగలదు. ఈ ఆలోచనతోనే ఆలోచన అనే మన ఈ ప్రయాణం మొదలైంది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం మాట్లాడుకోబోయే విషయాలు ఎన్నెన్నో. మన రోజువారీ జీవితంలో పనికొచ్చేవి కొన్నైతే, మన పురోగతికి పునాదులు పడబోయేది ఇంకొన్ని. మనం చూసి నేర్చుకోబోయే విషయాలు కొన్నైతే, వచ్చిన అనుభవాలతో మలుచుకోబోయే స్మృతులు ఇంకెన్నో. మీరు అడిగినవి చెప్తూ, మీరు తెలుసుకున్నవి పంచుకుంటూ, మన జీవితాన్నే ప్రతిబింబించే ఎన్నో అంశాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనందరికీ జీవితంలో కొన్ని ప్రశ్నలు, కొన్ని సమస్యలు, కొన్ని కలలు, ఎన్నెన్నో ఆశలుంటాయి. కానీ వాటికి సమాధానాలు అవి కొన్నిసార్లు, నిజానికి చాలాసార్లు మనలోనే ఉంటాయి. ఒక్క ఆలోచన చాలు వాటిని అర్థం చేసుకోవడానికి. ప్రతి అమ్మాయిలోనూ ఉన్న శక్తిని గమనించి, దాన్ని గుర్తించి, ఆమెకు నమ్మకం కలిగించడం, ఆమెకు అండగా నిలవడం సమాజాన్ని నిర్మించడంలో మొదటి మెట్టు. అదే మహిళా సాధికారిత. చాలా క్లిష్టంగా ఉంది కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నమాట. అంత చేయాలంటే మరి మనకి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లేకుండా ఎలా? మన భావాలు మనకే అర్థం కావడం ఎంత ముఖ్యమో, వాటిని పట్టించుకోవడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే మనల్ని మనం ప్రేమించుకోగలుగుతాం. ఆగండి, ఇదంతా విని ఇదేదో ఓన్లీ లేడీస్ మ్యాటర్ అనుకునేరు. నిజానికి ఇమోషన్స్కి, ఫీలింగ్స్కి జెండర్ ఏంటండి? అవి తెలుసుకోవడానికి మన వ్యక్తిత్వ వికాసం చాలా అవసరం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. ఎందుకంటే మనం ఎదగాలంటే మన లోపలే మార్పు మొదలవ్వాలి. అది ఎక్కడో బుక్స్లోనో చరిత్రలోనో చూసి వెతుక్కోవడం కంటే, మన చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్స్, కరెంట్ అఫైర్స్, సినిమాలు, డాక్యుమెంటరీలు, ఇవన్నీ ప్రతిరోజు మనకి చాలా చెప్తుంటాయి. సరిగ్గా వినాలే కానీ సరైన కోణాన్ని గమనించాలంటే వాటిలో ఏదో ఒక కోణం మన జీవితాల్ని స్పరిస్తూ ఉంటుంది. వాటిని సమీక్షించడం ఒక ఆలోచనాత్మక ప్రయాణం అవుతుందని నా ఉద్దేశం. నిజానికి ప్రస్తుత అంశాలు, రోజు మన చుట్టూ మారుతున్న పరిణామాలపై లోతుగా చూస్తే మనకే సొంతంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతుందో స్పష్టమవుతుంది. ఎందుకంటే మన జీవన విధానమే వీటన్నిటికీ కారణాన్ని మనకి చెప్పకనే చెప్తుంది. స్థిరత్వం, పచ్చటి జీవన శైలి, ప్రకృతితో స్నేహంగా జీవించడం, ఇలాంటి జీవన విధానాలని అవలంబించడం ద్వారా భవిష్యత్తును రక్షించే మార్గం వేసిన వాళ్ళం అవుతామని నా ప్రగాఢ నమ్మకం. ఇదేదో ముసలోళ్ల కథలో, లేకపోతే మాకు అవసరం లేనివో అనుకుంటే, మరి వృత్తిపరమైన సలహాలు, వ్యక్తిగత పురోగతికి పునాదులు వేసే సలహాలు, ఇవన్నీ ఏ కోవలోకి వస్తాయో మీరే చెప్పాలి. ఇవి ప్రతి యువతకి, గృహిణికి, ఉద్యోగం చేసే వారికి, నిజానికి ప్రతి మనిషికి అవసరం. మనం ఎదగాలి, నిన్నటి కంటే ఇవాళ మెరుగు అవ్వాలి. దానికోసం సరైన దారి తెలుసుకోవాలి. ఆ దారి ఒకరు చూపిన బాటే సరైనది అని ఎలా తెలుస్తుంది? అందరి దారి నడవకుండా, అందరి మాట వినకుండా, తెలుసుకోకుండా. అలాగే రాజకీయ అంశాలపై సంభాషణలు, వ్యాపార పరిష్కారాలపై చర్చలు, ఇవన్నీ మన దేశానికి, మన జీవితాలకు సంబంధించి కీలకమైన మార్పులు తెచ్చే అంశాలు. ఇవి అన్నీ కలిసినప్పుడే, వీటన్నిటి గురించి చర్చించి ప్రగతి పదంపై అడుగులేసినప్పుడే ఆలోచన అనే ఈ ప్రయాణం పూర్తవుతుంది. ఇది ఒక యాత్ర. నాతో మీకు, మీతో నాకు, మీలో మీకు, మనందరికీ, ఒకరితో ఒకరికి, మనందరి మనస్సాక్షి చెప్పబోయే ఒక పురోగతి కథ. ప్రతిరోజు ఒక ఆలోచనతో నేను మీ రోజా వడ్లమూడి గత 18 సంవత్సరాలుగా టీమ్ మేనేజ్మెంట్, ఆపరేషనల్ ఎక్సలెన్స్, బిజినెస్ లీడర్షిప్, స్టార్టప్ స్పెషలిస్ట్గా ఉంటూ పబ్లిక్ స్పీకర్గా, సిబిటి కౌన్సిలర్గా నా కెరియర్ని కొనసాగిస్తున్నాను. ప్రతి విషయం లోతుగా నేర్చుకోవడం, నేర్చుకున్నది నేర్పుతూ సంతోషాన్ని దాచుకోకుండా పంచాలనుకోవడం నా అభిలాష. I analyze, optimize, strategize, mentor and lead with precision and strategic vision. ఈ అనుభవాల ద్వారా నేను అనేక జీవితాలను, సమస్యలను దగ్గరగా చూసి పరిష్కారాలను సూచించి ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. ఈ చిన్ని జీవితంలో దేవుడిచ్చిన ఊపిరి ఇంకా ఉండగా చేసింది చాలా కొంచెం, చేయాల్సింది అనంతం. ఈ ఛానల్ ద్వారా నేను నా అనుభవాలను మీతో పంచుకుంటాను. మీ సమస్యలను పంచుకుంటూ పరిష్కారాలను మాత్రం కలిసి వెతుకుదాం. ప్రతి వ్యక్తి జీవితంలో సంతోషాలున్నట్టే సమస్యలు, రిజెక్షన్స్, ఆటుపోట్లు, అవమానాలు,
బాధపడటాలు, అసహనాలు అన్నీ ఉంటాయి. కానీ సరైన మార్గదర్శనం, ఆలోచన, ప్రోత్సాహం ద్వారా మనం అలాంటి సమస్యలను అధిగమించగలము. నేనే అధిగమించానంటే మీకెంత ఇంకా బ్యూటిఫుల్గా మీరు అధిగమించగలుగుతారు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నిజానికి రిజెక్షన్స్ ఆర్ నాట్ రిజెక్షన్స్, దే ఆర్ ఆల్వేస్ రీడైరెక్షన్స్. ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ అని చాలా చోట్ల విన్నాం, కానీ అది ఆచరణ రూపకంలో ఎలాగో మనం నేర్చుకుందాం. ఈ ఛానల్ ద్వారా 1-to-1గా నేను మీకు ఆ మార్గదర్శనాన్ని అందిస్తూ మీ ప్రయాణంలో ఒక భాగస్వామిని అవ్వాలనుకుంటున్నాను. నాకు మీ మనసులో చోటిస్తారుగా. మీరు ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సమస్యలు, ఆలోచనలు లేదా సూచనలుంటే నాకు alochana@gmail.comకి మెయిల్ చేయండి. ప్రతిరోజు ఒక కొత్త ఆలోచనతో ముందుకు సాగుదాం. మీ రోజా.